చందమామ కథ గెలిచిన ఓటమి. రామాపురంలో ఉన్న మహేశం అనే రైతు యువకుడు స్వతహాగా తెలివైనవాడు, సరదా మనిషి. అందము, డబ్బు, తెలివితేటలు పుష్కలంగా ఉన్న అతడికి పిల్లనిస్తామని చాలామంది ముందుకు రాసాగారు. కానీ వాళ్ళెవ్వరిని చేసుకోనని మహేశం ఖచ్చితంగా చెప్పేశాడు. మనవడి ధోరణి నచ్చని మహేశం తాత శివయ్య అతన్ని ఒకనాడు దగ్గరికి పిలిచి, ఎరా, చూపించిన ప్రతి పిల్లను నాకొద్దు పొమ్మంటే నీకు పెళ్ళి ఎప్పుడు అయ్యేటట్టు, మీ అమ్మ చేతికి ఆసరా ఎప్పుడు దొరికేట్టు అన్నాడు. తాత మాటలకు మహేశం నవ్వి, అమ్మ చేతి కింద ఆసరా కోసమా తాత నా పెళ్ళి కోసం కలవరిస్తున్నది? ఆ మాట ముందే చెబితే ఏనాడో ఒక మంచి పనిపిల్ల మెళ్ళలో తాళికట్టి తీసుకువచ్చి ఉండేవాన్నే కదా అన్నాడు. మనవడి చమత్కారానికి శివయ్య కూడా నవ్వుతూ, మాటలకేం గాని చూపిన ప్రతి పిల్లను కాదన్నావంటే చివరకు నాలాగే మీ నాయనమ్మ లాంటి ఎవరితో ఒకదాని పాలిట పడగలవు అన్నాడు. శివయ్య మాటలు విన్న మహేశం నానమ్మ, అవునరా మహేశం, అరచెయ్యంత ఇంట్లో 66 సుఖాలు అమర్చపెట్టగల ఆడది విషం కాదు మరి అంటూ దీర్ఘం తీసింది. మహేశం నవ్వుతూ, తెల్లవారి లేస్తే బ్రతుకంతా గడిచేది భార్యతోనే. ఎంత ఇంట్లో పనిచేసే దానికైనా కాస్త కోస్తో చురుకుదనము, తెలివితేటలు ఉండొద్దా తాతయ్య? అలాంటి పిల్ల దొరికిన నాడే పెళ్ళాడతాను అన్నాడు. ఇలా ఉండగా పక్క ఊళ్ళో ఉంటున్న శివయ్య స్నేహితుడు రమణయ్య అనే మరొక వృద్ధుడు శివయ్యను చూడ్డానికి వచ్చాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు. ఆ సమయంలో ఇంట్లో చలాకీగా తిరుగుతున్న మహేశాన్ని చూసి రమణయ్య, నీ మనవడేమిట్రా శివయ్య అని అడిగాడు. అవును, మా సూరయ్య పెద్ద కొడుకు మహేశం అన్నాడు శివయ్య. అలాగా, చాలా పెద్దవాడయ్యాడే, పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడిగాడు రమణయ్య. శివయ్య తన మనవడి ధోరణి గురించి రమణయ్యకు చెప్పాడు. బాగుంది, మీ వాడు నా మనవరాలు గౌరమ్మకు సరైన జోడులా ఉన్నాడు అన్నాడు రమణయ్య. నీ మనవరాలు అంత తెలివైనదా అని ప్రశ్నించాడు శివయ్య కుతూహలంగా. రమణయ్య మనవరాలంటే ఏమనుకున్నావు? తెలివితేటల్లో నీ మనవడు దాని ముందు తీసుకొట్టు అన్నాడు రమణయ్య గర్వంగా. స్నేహితుడి మాటలకు శివయ్య రోషపడి, అయితే నా మనవడు వచ్చి ఆ సంగతితో చూడవలసిందే మరి అన్నాడు. మహేశం ఒక్కడు రమణయ్యతో కలిసి వెళ్ళేట్టుగా గౌరిని చూసి నచ్చితే పెళ్ళాడేటట్టుగా నిర్ణయం అయింది. ఇద్దరూ బయలుదేరారు. ఇంట్లో అడుగు పెడుతూనే రమణయ్య ఇంటిల్లపాదని కేకలు పెట్టి పిలిచి, మా శివయ్య బావ మనవడు అంటూ మహేశాన్ని అందరికీ పరిచయం చేశాడు. తర్వాత మనవరాలు గౌరీ వైపు చూస్తూ, గౌరమ్మ, మనవడు గొప్ప తెలివైన వాడని మా శివయ్య తెగ మురిసిపోతున్నాడు. నా మనవరాలు నీ మనవడికి ఏమీ తీసిపోదని చెప్పి కావలసి వస్తే వచ్చి చూసుకోమని పందెం కాసి మరీ మహేశాన్ని ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు. తాత మాటల్లో లీలగా ధ్వనిస్తున్న భావం అర్థమై గౌరీ ముఖం ఎర్రబడింది. ఆకర్షణీయంగా చురుకుగా ఉన్న గౌరీ ముఖం చూడగానే పర్వాలేదు, తెలివైన పిల్లే అన్న భావం కలిగింది మహేశానికి. మహేశం గౌరీ వైపు చూసి చిరునవ్వుతో, నాకు చాలా దాహంగా ఉందండి, తోడకుండా పట్టకుండా మనిషికి అందనంత ఎత్తులో ఉండే తీయటి నీళ్లు మీ ఇంట్లో కాస్త ఇప్పిస్తారా అన్నాడు. గౌరీ చిరునవ్వుతో తల ఊపి, క్షణంలో తెస్తాను. ఉన్నది ఉన్నట్టే తాగుతారా, మనిషి చేసిన వాటిల్లో తాగుతారా అని మహేశాన్ని ప్రశ్నించింది. ఉన్నది ఉన్నట్టు తాగలేను, లోటాలో తెచ్చిపెట్టండి అన్నాడు మహేశం గడుసు పిల్లే అని అనుకుంటూ. 2 నిమిషాల్లో గౌరీ లోటా నిండా కొబ్బరి నీళ్ళు తీసుకొని వచ్చింది. అందరూ గౌరీని అడిగి లోటాలో ఏమున్నదో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇవా నువ్వు అడిగిన నీళ్ళు అంటూ రమణయ్య మహేశాన్ని మెచ్చుకున్నాడు. మహేశం రమణయ్యతో, సగం చచ్చిన దానికోసం పూర్తిగా చచ్చేదానివల్ల సుఖంగా బ్రతికే వాళ్ళెవరో చెప్పమనండి మీ మనవరాల్ని అన్నాడు. అందుకు గౌరీ నవ్వుతూ, అవన్నీ ఏమిటో చెబుతా గాని ఆ సుఖంగా బతికేవాళ్ళు మీ ఇంటికి ఎన్నాళ్ళకోసారి వస్తారు అని ప్రశ్నించింది. వెంటనే మహేశం ముఖం వికారంగా పెట్టి, ఛీ, వాళ్ళు మా ఇంటికి అసలు రానే రారు అన్నాడు. రక్షించారు, ఇక వినండి. సగం చచ్చేది చేప, ఆ చచ్చిన చేపలను అమ్ముకొని సుఖంగా బ్రతికేవాళ్ళు బెస్తవాళ్ళు అని జవాబిచ్చింది గౌరీ. రమణయ్య తన మనవరాలి తెలివితేటలకు ఆనందపడిపోతూ, మహేశాన్ని, ఇక నీ పరీక్ష అయినట్టేనా అని అడిగాడు. మహేశం, ఇంకొక ప్రశ్న ఉందండి అని గౌరీతో, మొదటి దాన్ని సేవిస్తే బ్రతుకు గడిచేది,
రెండవది లేకపోతే ఊళ్ళో కలి ఎవరింటికి రాడు. మూడవది నాలుగవది లేకపోతే బ్రతకలేం. ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి. ఐదోది అనంతం. ఈ 5 ఏమిటో చెప్పండి చూద్దాం అన్నాడు. గౌరి కనీ కనిపించని చిరునవ్వుతో తల వంచుకొని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. మహేశం విజయ గర్వంతో రమణయ్య కేసి చూస్తూ, నేను మా తాత గెలిచినట్టేనా? ఏది పందెం అన్నాడు. రమణయ్య ఏం సమాధానం చెప్పాలో తోచక తికమకపడ్డాడు. అది గమనించిన మహేశం, ఏమీ వద్దులేండి, మీ గౌరిని మా ఇంటికి కోడలుగా పంపించేయండి చాలు అన్నాడు. ఆ తర్వాత నెల తిరగకుండానే గౌరికి మహేశానికి పెళ్లి జరిగిపోయింది. అత్తవారింటికి వచ్చాక ఒకరోజు గౌరీ భర్తతో, మీకొక సంగతి చెప్పాలి అన్నది. ఏంటో చెప్పు అన్నాడు మహేశం. పెళ్లికి ముందు నన్ను ప్రశ్నించారే అది అంటూ గౌరీ చిన్నగా నవ్వి, మీరు ప్రశ్నించిన 5 పంచభూతాలు. పృథ్వీ అంటే భూమిని సేవించి పంటలు పండిస్తేనే బ్రతుకు. రెండవది నీరు, అది లేకపోతే ఊళ్ళో కలి అంటే చాకలి ఎవరింటికి రాడు. 3, 4 అగ్ని వాయువు, గాలి నిప్పు లేకపోతే బతకలేము. ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి. ఐదవదైన ఆకాశం అనంతం అన్నది గౌరి. మహేశం అంతా విని తెల్లబోయి చూస్తూ, సమాధానం తెలిసి పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు అని అన్నాడు. అందుకు గౌరి, మీరడిగిన మొదటి 2 ప్రశ్నలకు నేను సరైన సమాధానాలు ఇవ్వగానే మీరు ఓడిపోతున్నట్లుగా ముఖం పెట్టారు. ఆఖరి అస్త్రంతోనైనా శత్రువును లొంగదీయాలన్నంత పట్టుదలతో ఆఖరి ప్రశ్న అడిగారు. అప్పటికే నేను మీకు నచ్చానని, ఇంక మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినా నన్ను పెళ్లాడతారని నాకు గట్టి నమ్మకం కలిగింది. అందుకే ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినట్టు నటించి విజయం మీకే దక్కేట్టుగా చేశాను. తమ కంటే తమ భర్తలే గొప్పవాళ్ళు కావాలని కదా మా ఆడవాళ్ళు కోరుకునేది అన్నది. భార్య తెలివికి గడుసుదనానికి లోపల పొంగిపోతూనే, అయితే ఇంతకు నేను ఓడిపోయినట్టంటావు అన్నాడు మహేశం. ఏమో, గెలిచి ఓడారో ఓడి గెలిచారో మీకే తెలియాలి అన్నది గౌరి. మహేశం తృప్తిగా నవ్వుతూ, ఓడి గెలిచాను, అదే పరీక్షలో ఓడి నిన్ను గెలుచుకున్నాను అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.